ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీమద్ భగవద్గీత ఈరోజు 28వ భాగం గురించి వివరించబడును. సాంఖ్యయోగము 2వ భాగం గురించి ఈరోజు చెప్పబడును. 1వ భాగం నుంచి 16వ భాగం వరకు అర్జున విషాద యోగము అక్కడికి పూర్తి అవ్వడం జరిగింది. మరి అర్జునుడు ఎందుకు ఏడ్చాడు, ఆ ఏడుపు కూడా యోగం అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. దాని విషయం మరింత మీరు అర్థం చేసుకోవాలనుకుంటే యూట్యూబ్లో జయారెడ్డి సిరిగిరెడ్డి సైకాలజిస్ట్ అని కొట్టినారంటే మీరు మళ్ళీ 1 నుంచి 16 భాగాలు మీరు వినవచ్చును. ఇప్పుడు మరి ఈరోజు సాంఖ్యయోగము 17వ భాగం నుంచి మొదలవడం జరిగింది. 2వ అధ్యాయం గురించి వివరించబడును. ప్రపంచంలో ఎన్ని విద్యలున్నా మరణాన్ని ఆపలేవు అనేటువంటిది మనకు తెలిసిపోవడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా నారద మహర్షి 64 విద్యలు నేర్చుకున్నా కూడా శాంతి లేదని చెప్పేసి ఆయన సనత్ కుమారుని దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క అడ్వైస్ అడగడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మరి ఎన్ని విద్యలు ఉన్నా కూడా ఈ యొక్క మరణాన్ని ఆపలేవు అనేటువంటి దానికి శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు దీనికి ఒక కథ చెప్పడం జరిగింది. ఒక పండితుడు వేరే ఊరికి ఆయనకు అవసరం ఉండి ప్రయాణమయ్యి ఆయన బయలుదేరి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఆ కాలంలో బస్సులు రైళ్ళు ఇలాంటివి ఏం లేవు కాబట్టి ఆయన నడకదారిలో ఒక పండితుడు బయలుదేరడం అనేటువంటిది జరిగింది. మార్గ మధ్యంలో ఒక నది అడ్డం రావడం జరిగింది. ఆ నది అడ్డం వచ్చినప్పుడు ఎవరైనా పడవవారు ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసినప్పుడు అక్కడ ఒక బేస్తవాడు పడవను వేసుకొని అక్కడ కూర్చోవడం అనేటువంటిది జరిగింది. ఆ పండితుడు ఆ బేస్తవాన్తో బేరం అంతా మాట్లాడుకొని డబ్బులు మాట్లాడుకొని ఆ యొక్క పడవలో కూర్చోవడం అనేటువంటిది జరిగింది. ఆ పడవలో కూర్చొని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కొద్ది దూరం పోయిన తర్వాత ప్రయాణం జరుగుతుంది. ఈ పండితుడు ఆ బేస్తవాన్ని నీకు వ్యాకరణం వచ్చునా అని చెప్పి అడగడం జరిగింది. నాకు వ్యాకరణం రాదు, గోకర్ణం రాదు అని చెప్పేసి ఆ యొక్క బేస్తవాడు ఆ పండితునికి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ పండితుడు నాకు వ్యాకరణం వచ్చు, నా జీవితం ధన్యమైంది, నీ జీవితము 1/4 నీ జీవితము వేస్ట్ అయిపోయింది, నీ జీవితం అంతా కూడా వృధా అయిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు పడవ ఇంకా ముందుకు పోతూ ఉంది. పోతున్నప్పుడు ఈ పండితుడు మళ్ళొక ప్రశ్న అడగడం జరిగింది. నీకు జ్యోతిష్యం వచ్చా అని చెప్పేసి ఆ బేస్తవాన్ని ఈ పండితుడు అడగడం జరిగింది. నాకు జ్యోతిష్యం రాదు అని ఆ బేస్తవాడు చెప్పడం జరిగింది. నాకు జ్యోతిష్యం వచ్చు, నా జీవితం ధన్యమైంది, నీ జీవితం మరొక 1/2 నీ జీవితము వృధా అయిపోయింది, నాకు జ్యోతిష్యం వచ్చు, నేను చాలా గొప్పవాణ్ణి అని చెప్పి ఆ పండితుడు చెప్పడం జరిగింది. ఇంకా ముందుకు సాగుతూ ఉంది. బేస్తవాడు పడవ వేస్తూ ఉన్నాడు. ఈ పండితుడు మళ్ళీ ఒక ప్రశ్న అడగడం జరిగింది. నీకు మీమాంసం తెలుసా అని చెప్పేసి మీమాంస తెలుసా అని చెప్పి అడిగాడు. నాకు మీమాంస తెలియదు, మా మాంసం తెలుసు అని చెప్పి ఆ బేస్తవాడు సమాధానం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నాకు మీమాంస నాకు తెలుసు, నా జీవితం ధన్యమైంది, నీ జీవితం 3/4 భాగం నీకు వృధా అయిపోయింది అని చెప్పి ఈ పండితుడు చెప్పడం జరిగింది.
ఆ సందర్భంలో బాగా పెద్దగా గాలి వీయడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా బాగా తుఫాన్ లాగా కూడా ఆ యొక్క నది పైన తుఫాన్ లాగా కూడా బాగా రావడం అనేటువంటిది జరిగింది. గాలికి, వానకు, తుఫానుకు బాగా ఆ యొక్క పడవ అనేటువంటిది ఇంకా సుమారు ఆ పడవలోకి కూడా పల్టీలు కొట్టడం వలన అది నీళ్లు కూడా దాంట్లోకి వస్తున్నటువంటి విధంగా ఉండడం జరిగింది. పడవలోకి నీళ్లు కూడా సుమారుగా 1/4 వాటర్ రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా ఒక హాఫ్ భాగం వస్తున్నప్పుడు ఆ బేస్తవాడు ఆ పండితుణ్ణి అడిగాడు, పండితుల వారు నీకు ఈత విద్య వచ్చునా అని చెప్పి అడిగినాడు. నాకు రాదురా అని చెప్పి అన్నాడు. నా జీవితం 3/4 భాగం నాశనమైంది, కానీ నీ జీవితం మొత్తం నీ జీవితం నాశనం కాబోతుంది. నాకు ఈత వచ్చు, నేను గడ్డకి వెళ్ళిపోతాను, నీవు కృష్ణార్పణం, నీవు ఇదైపోతావు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆ బేస్తవాడు ఈత వచ్చు కాబట్టి ఒడ్డుకు చేరడం జరిగింది. ఈ యొక్క పండితుడు ఈత రాదు కాబట్టి మునిగిపోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి నది మధ్యలో జ్యోతిషం కానీ, మీమాంస కానీ, వ్యాకరణం కానీ ఇవన్నీ ఏమో అవసరం అనేటువంటిది లేదు. అదేవిధంగా మానవునికి కూడా మరి మోక్షం పొందాలన్నా, ఒక ధర్మము నీతిగా ఉండాలన్నా కూడా అన్ని విద్యల కంటే కూడా ఈ యొక్క బ్రహ్మ విద్య, ఆత్మవిద్య అనేటువంటిది ముఖ్యమని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం అనేటువంటిది జరిగింది. అన్ని విద్యలు ఉన్నప్పటికీ కూడా మరి ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది కూడా చాలా ముఖ్యము. ఈరోజు 28వ భాగము అయిపోవడం అనేటువంటిది జరిగింది. ధన్యవాదాలతో శ్రీ జయారెడ్డి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.